Siri Collections, a complete wholesale shop in tops, long tops, party wear tops, western wear tops and 2-piece sets and 3-piece sets. 4 tops కేవలం 500 మాత్రమే. చేయండి సిరి కలెక్షన్స్, లంకోజుపల్లి రోడ్, 10 రూపాయల షాప్ దగ్గర, పూసల చెన్నయ్య బిల్డింగ్, దర్శి. దర్శిలోని బ్రహ్మకుమారి సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం వ్యసన విముక్తి ప్రతిజ్ఞలు మరియు విద్యార్థులతో పెద్దలతో కలిసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడింది. మత్తు పదార్థాలు, మద్యపానం నుంచి ప్రజల్ని విముక్తి కలిగించే విధంగా కార్యక్రమం నిర్వహించబడగా దర్శి వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. వీరు అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం, ఎమ్మెల్యే ప్రసంగించడం జరిగింది. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన అమ్మ ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్య గారికి, రత్నం గారికి, మిగిలిన పెద్దలందరికీ, సిస్టర్స్ అందరికీ, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న కేజీజీ ప్లస్ వివేకానంద స్కూల్ యాజమాన్యానికి, పిల్లలందరికీ కూడా మరియు నమస్కారాలు. ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం డ్రగ్స్ ఫ్రీ కంట్రీ కోసం సుమారుగా 10 కోట్ల మందిని వ్యసనాల నుంచి దూరం చేసే కార్యక్రమంలో ఒక భాగంగా మన దర్శి నియోజకవర్గంలో దర్శి హెడ్ క్వార్టర్స్లో ఇటువంటి అవేర్నెస్ ర్యాలీ పెట్టడం నిజంగా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. దీనికి ముందుగా మోటివ్ తీసుకున్నందుకు, ఒక మంచి కార్యక్రమంలో మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం చేసినందుకు నిజంగా మేము అభినందిస్తున్నాం అమ్మ. ముఖ్యంగా దేశ భవిష్యత్తుకి పిల్లలు చాలా ముఖ్యం. యువత లేకపోతే దేశం లేదు, దేశం బాగుపడదు. ఈ రాష్ట్రంలో యువతలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఒక అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్కి దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి, అన్ని వ్యసనాలకి దూరంగా ఉండాలని చెప్పేసి ఎన్నో ర్యాలీలు, క్యాంపెయిన్స్, పోలీసు వాళ్ళు క్యాంపెయిన్స్ చేస్తూ ఉన్నారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో గ్రామాల్లో కానీ మద్యం మత్తుకు కానీ సిగరెట్ మత్తుకు కానీ దూరంగా ఉంటే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ కానీ పోలీస్ వ్యవస్థగా ఎన్నో అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు. మన చుట్టుపక్కల మందు తాగే వాళ్ళున్నా, సిగరెట్ తాగే వాళ్ళున్నా, మీరందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి మీ చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలకు కూడా, మీ పేరెంట్స్కి కానీ మిగిలిన ప్రాంతాలకు మిగిలిన వాళ్ళకు కూడా మత్తు వద్దని చెప్పేసి స్లోగా మెరుగు తీసుకొస్తే మన రాష్ట్రం బాగుంటుంది, మన పరిసరాలు కూడా బాగుంటుంది. కాబట్టి చాలా మంది తెలిసి తెలియకున్న వయసులో కూడా ఈ డ్రగ్స్ ఎలా ఉంటాయని ఒకసారి టేస్ట్ చేస్తారు. ఆ టేస్ట్ చేసిన వారికి అలవాటు పడుతుంటారు. కాబట్టి దయచేసి అటు అలవాట్లకి దూరంగా ఉండాలని మీ అందరూ, మీ అన్నదమ్ములకు కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు, డ్రగ్స్తో పాటు ఫోన్ కూడా ఒక రక్షణే. ప్రతి ఒక్కరు స్కూల్ అయిపోయిన పాటనే, ఇంటికి పోయిన పాటనే ఫోన్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్ని చూస్తూ ఉంటారు. దయచేసి చదువుకునే వయసులో ఉండే వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉండాలి, స్పోర్ట్స్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. కానీ మీరు ఫోన్లకు కూడా అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోన్లు కూడా దూరం పెట్టండి. మన పరిసర ప్రాంతాల్లో కూడా మద్యానికి దూరంగా ఉండాలని చెప్పేసి మీరు అవేర్నెస్ క్యాంపులో మీరు చేయాలి. మద్యంతో పాటు సిగరెట్ కానీ, మద్య మందు, అదేవిధంగా హెరాయిన్ కానీ, బ్రౌన్ షుగర్ కానీ, గంజాయికి కూడా అందరూ దూరంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు ర్యాలీలో మీరందరూ పాల్గొన్నందుకు మరియు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రతి ఒక్కరు అవేర్నెస్ క్యాంపులో పాల్గొన్నారు. మీరు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పండి, మద్యం వద్దు, సిగరెట్ వద్దు, మద్యం వద్దు, మత్తు పదార్థాలు కూడా వద్దని చెప్పేసి ర్యాలీ చేయండి, అవేర్నెస్ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.